అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా కాలేజ్ దగ్గరికి వచ్చేసిన అండ్ ఈ డేట్ 11th of August 2025. సో మార్నింగ్ అప్డేట్ ఇవ్వడం కదా. సో మన మార్నింగ్ అప్డేట్లో మనకి హైదరాబాద్ గణేష్ పాదాలు అయితే నిన్న అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చూపిద్దాం అనుకున్నా. సో కవర్ అయితే చేసి పెట్టారు. సో ఈ వీలైతే ఈవినింగ్ అయితే ఇస్తా. అండ్ ఇంకోటి మనకి థర్డ్ లేయర్ సంబంధించిన వర్క్స్ మొత్తం దగ్గరలో ఉంది. సో ఇంకా వర్క్స్ అయితే అయిపోతాయి. సో ఇంకా కొన్ని ఫినిషింగ్ వర్క్స్ అవి కూడా చేస్తారు మా అన్న జోగరావు టీమ్ అండ్ మూర్తి టీమ్. సో గణేష్ ఫేస్ అయితే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితేనే చూడండి. సో నెగిటివ్ కామెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉంటే సో మామూలుగా చెప్పండి. సో బ్యాడ్గా బూతులతో అయితే చెప్పకండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో జై శ్రీ గణేష్. వీడియో నచ్చితేనే చూడండి అని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్. సో అందరికీ జై శ్రీ గణేష్. సో మొత్తం కవర్ అయితే పెట్టారు. సో నేను నైట్ మొత్తం మట్టి వచ్చి వర్షం పడ్డది కదా. సో దాని గురించి అయితే కానీ పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటా. సో ప్రెజెంట్ అయితే సో మొత్తం వర్క్స్ అయితే సో మొత్తం అయిపోయినట్టే. సో ఇక్కడ చూడొచ్చు. సో మన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సో దగ్గర అయితే మొత్తం చూడొచ్చు. సో మనకి బ్యాక్ డ్రాప్లో చెట్లు కూడా సో కంప్లీట్ అయిపోయినట్టే. సో జస్ట్ కొన్ని కొమ్ములు ఉంటాయి. సో కొమ్ముల దగ్గర అయితే కొంచెం వర్క్స్ అయితే చేస్తూ కనిపిస్తుంది. సో కొమ్ముల్లా సో అక్కడైతే వర్క్స్ అయితే చేయాలి, అంటే మట్టి పెట్టాలి. ప్రెజెంట్ అయితే మనకి బేస్గా సో మనకు ఫ్లవర్ పెటల్స్ ఉంటాయా. సో అయితే మొత్తం రౌండ్గా అయితే పెట్టారు. సో అమ్మవారికి మొత్తం ఆభరణాలు అవన్నీ కూడా ఫిక్స్ చేసారు. సో చూడొచ్చు. సో కంప్లీట్గా అయితే మొత్తం మనకి వాసవి కన్యక పరమేశ్వరి అయితే సో అమ్మవారి మొత్తం రెడీ అయినాయి. సో థర్డ్ లేయర్స్ మంచి వర్క్స్ మొత్తం. సో మనకి రింగ్స్ అండ్ అది పెట్టారు. అండ్ ఇక్కడ ఆయుధం దగ్గర చిలుక కూడా ఉంది. అండ్ ఇక్కడ చేతిలో కలుషం కూడా ఉంది. అండ్ ఓవరాల్ ఈ విధంగా ఉంటుంది. దగ్గర కూడా చూడొచ్చు. సో ఎంత డీటెయిల్గా వర్క్స్ అనేవి చేసిరో. సో కిరీటం దగ్గర సో ఒక్కొక్క ఆర్నమెంట్స్ లాగా సో కిరీటానికి డిజైన్ అయితే ఇచ్చారు. సో కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ముక్కు పొడిక కూడా సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మనకి ఐస్ కూడా చేస్తారు. సో మనకి చెవుల్లో కూడా కమ్మ అన్న పెట్టారు. చూడు ఓవరాల్గా సో ఈ విధంగా ఉంటుంది. సో వీలైతే పైకి వెళ్ళి చూపిస్తా, అడుగుతా. సో ఇక్కడ మొత్తం కవరేజ్ పెట్టేసారు. సో నిన్నైతే మనకి పాదాలు అయితే రెడీ చేసారు. సో ప్రెజెంట్ అయితే మొత్తం కవర్ అయితే పెట్టేసారు. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో హయగ్రీవ స్వామి దగ్గర సో మొత్తం మనకి అమ్మవారు అయితే రెడీ అయిపోయారు. సో చూడొచ్చు. సో లక్ష్మీమాత సో చూడొచ్చు. మొత్తం మనకి హయగ్రీవ స్వామి సో కనిపిస్తారు. చూపిస్తా. ఇట్లయితే కనిపిస్తారు కొంచెం సైడ్కి. అయితే అయిపోయారు. సో చేతిలో అయితే బుక్ కూడా ఉంది. సో వీళ్ళు తీస్తా వెళ్ళి అడుగుతా పర్మిషన్. ఇక్కడ చూడొచ్చు. మొత్తం మన హయగ్రీవ స్వామి అయితే సో ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు కండువ కూడా డిజైన్ ఇచ్చారు. సో మొత్తం ఓవరాల్గా వర్క్ అయితే ఉంది. మొత్తం మనకి హయగ్రీవ్ అంటే హార్స్ ఫేస్ వస్తుంది కదా. సో ఆ విధంగా అయితే సో ఉంది పైన. అండ్ ఓవరాల్గా సో బేస్ అయితే సో ఈ విధంగా అయితే ఉంది. సో మొత్తం కవర్ చేసి పెట్టారు. సో పాదాలు చూపిద్దామని వచ్చిన యాక్చువల్లీ. సో పాదాలు అయితే మొత్తం కవర్ అయితే చేసి పెట్టేసారు. సో ఈవినింగ్ వీలైతే వస్తా. సో మనకి మొత్తం బార్డర్లా పెట్టి చూడొచ్చు పంచకి. ఇది ఇంకా డిజైన్ చేస్తారు పంచకి. సో మన గజ్జలమ్మ దేవి దగ్గర సో చూడొచ్చు ఓవరాల్గా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మొత్తం మనకి చేతి దగ్గర హ్యాండ్స్ అస్తమితం వచ్చాయి. సో మొత్తం మనకి ఆర్నమెంట్స్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో చూడొచ్చు పీఠం కూడా సో చాలా పెద్దగా ఉంది. సో పీఠం కూడా రెడీ అయిపోయింది. అండ్ మనకి కింద చెప్పినా ఓన్లీ గోని సంచి లాగా వస్తుందని సో ఆ విధంగా అయితే మొత్తం రెడీ అయితే చేసి పెట్టారు. సో మొత్తం పైన అదంతా సో మొత్తంకి అయితే మొత్తం రెడీ చేసి పెట్టారు. సో ఇదే ఎక్కువ అప్డేట్స్ ఉంటలేవు. సో ఎక్కువ అప్డేట్స్ అంటే మనకి పెయింటింగ్ అంటే ఇంకొక 4-5 డేస్ కల్లా మనకి పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు అనుకుంటా. సో ఫస్ట్ మెయిన్కాల్ బిల్డింగ్ కూడా పెయింట్ వర్క్ చేస్తారు. సో చూడొచ్చు. సో అది కూడా చెప్తా ఈ అప్డేట్ కూడా. ఓవరాల్గా సో అమ్మవారు అయితే ఈ విధంగా అయితే ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇదంతా సో రెడీ అయితే చేసారు. సో కనిపిస్తుంది మొత్తం కుండీలు ఇవన్నీ. సో ప్రెజెంట్ అయితే సో ఇదంతా రెడీ అయితే చేసారు. మొత్తం ఇదైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి పంచ దగ్గర కూడా సో డీటెయిల్గా అయితే వర్క్ అయితే చేసారు.
సో కనిపిస్తుందిగా. సో ఓవరాల్గా మనకి పంచ్ అయితే సో మొత్తం రెడీ అయితే అయిపోయింది. సో మేజర్గా సో అప్డేట్స్ లేవు. సో ఇది ఇక్కడ ఉన్న ప్రెజెంట్ అప్డేట్. సో ఎక్కువ అప్డేట్స్ ఏం లేవు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో పెయింటింగ్ వర్క్స్ అంటే మన కాకినాడ టీం వాళ్ళు అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇంకో 4-5 డేస్లో అయితే మనకి కంప్లీట్ మట్టి వర్క్ అయితే అయిపోతుంది. అప్పుడైతే మనకి కాకినాడ నుంచి అయితే సో పెయింటర్స్ వాళ్ళు వచ్చి మనకి వెనకాల ఫస్ట్ మెయిన్ బిల్డింగ్ అయితే పెయింట్ చేస్తారు. సో పెయింటింగ్ అయిపోయినాక సో మనకి ఖైరతాబాద్ గణేష్ పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇది నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ.